శ్రమే నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరో ఛానల్. జూన్ 2025 కుంభరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రేమలో ఉన్న వారికి, ఉద్యోగస్తులకి అంటే కెరీర్లో ఉన్న వారికి, వ్యాపారస్తులకి, ఇన్వెస్ట్మెంట్, సంతాన సంబంధం, విదేశీయానం, ప్రాపర్టీ, రెమెడీస్ అండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కుంభరాశికి అధిపతి శని. మొట్టమొదటిగా విద్యార్థులకి ఇలా ఉంటుంది. అది డిగ్రీ స్థాయి విద్యార్థులైనా, హైయర్ ఎడ్యుకేషన్ పీజీ లాంటి విద్య ఎవరికైనా సరే విద్యార్థులకు ఎక్సలెంట్ గా ఉంటుందండి. డిగ్రీ స్థాయి ఉన్నప్పుడు చతుర్థం చూస్తూ ఉంటాం. చతుర్థంలో ఎవరున్నారయ్యా అంటే చతుర్థాధిపతి తృతీయంలో ఉన్నాడు. చతుర్థంలో అధిపతి బుధుడు 5వ తారీఖు వరకు అక్కడే ఉన్నారు. తదనంతరం 5వ స్థానానికి వెళ్తున్నారు. సో పాజిటివ్ గా ఉంది. అదేవిధంగా ఈ మాసంలో ఏంటంటే రవి బుధుల యొక్క స్థితి వల్ల బుధాదిత్య యోగం ఫామ్ అవుతుంది. బుధ గురుడి వల్ల జ్ఞానయోగం, విద్యాయోగం, గురు రవి వల్ల జ్ఞానం మరియు పేరు ప్రతిష్ట సంపాదించుకునే స్కోప్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే విద్యార్థులకి వారి రంగాలు అద్భుతంగా రాణించగలుగుతారు. మంచి కాలేజ్లో, అనుకున్న కాలేజ్లో కావచ్చు, మంచి బ్రాంచెస్లో కావచ్చు, సీట్ పొందే అవకాశం కూడా బాగా కనపడుతూ ఉంది. చిన్న గుర్తింపు కూడా తెచ్చుకోగలుగుతారండి. కొంతమందికి టార్గెట్స్ ఉంటాయి. సో డీమ్డ్ యూనివర్సిటీస్ కాకుండా గవర్నమెంట్ సంబంధమైన కాలేజీలో, పేరొందిన కాలేజీలో సీట్లు పొందే అవకాశం కూడా బలంగా కనపడుతూ ఉంది. సో పోటీ పరీక్షలు రాస్తూ ఉంటారు. అలాంటి వారికి కూడా బాగుందని చెప్పాలండి. మరి ప్రేమలో చూస్తే సహజంగా ప్రేమ కారకుడు శుక్రుడు. శుక్రుడు కుజుడింటే ఉన్నారు. అదేవిధంగా పంచమ స్థానంలో రవి, బుధ, గురు. సో 3 గ్రహాల యొక్క స్థితి ఉంది. కాబట్టి ప్రేమలో లేని వారు కూడా చిన్నపాటి క్రష్లో పడే అవకాశం ఉంది ఈ మాసంలో. ఏది ఏమైనా విద్యార్థులు ఎవరైతే ఉంటారో మీ యొక్క టార్గెట్స్ మీద ఫోకస్ చేయండి. సైడ్ ట్రాక్ అవ్వద్దు. సో ఫోకస్డ్గా ఉండండి. మంచి ఫలితం అందుకునే సమయం ఉంది. గ్రహాల అనుకూలత బాగుంది. కాబట్టి చిన్న చిన్న ప్రయాణాలు చేయడం, చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చిపుచ్చుకోవటం, అదేవిధంగా మీ యొక్క ప్రేమ పార్ట్నర్ కావచ్చు, జీవిత భాగస్వామి కోసం కావచ్చు, ఏదైనా వెహికల్ సంబంధంగా కూడా మీరు సపోర్ట్ లాంటివి చేసే అవకాశం కూడా కనపడుతూ ఉందండి. మరి వృత్తిలో చూస్తే, వృత్తి అనగానే దశమ స్థానం చూస్తూ ఉంటాం. దశమాధిపతి కుంభరాశి వారికి ఎవరైతే ఈ యొక్క కుజుడు అవుతారు. కుజుడు 6వ స్థానంలో ఉన్నారు. మొదటి 6 రోజులు యావరేజ్గా ఉంటుందండి. 7వ తారీఖు నుండి ఎక్సలెంట్గా రాణిస్తారండి. సో కుజుడు నీచలో ఉన్నప్పుడు మీరు కనుక పోట్లాడినా కొలీగ్స్తో, నేబర్స్తో, ఇలాంటి వారితో, మీ పై అధికారులతో కావచ్చు, బాస్తో కావచ్చు, గొడవకు దిగిన చిన్న ఇది అయినా కూడాను ఏమవుతుందంటే మీ యొక్క ప్రతిఫలాన్ని వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోతారండి. ఎఫర్ట్స్ మీ ఉంటాయి, ఫలితం వారిది ఉంటుంది. కాబట్టి సో హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. మరి 7వ తారీఖు నుండి ఎప్పుడైతే కుజుడు 7వ స్థానానికి వచ్చి మీ యొక్క కుజుడు దశమ స్థానాన్ని చూస్తూ ఉంటారో, కేంద్రాధిపతి ఇంకో కేంద్రంలో ఉండటం వల్ల ఎనర్జెటిక్గా పనిచేయగలుగుతారు. పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్, శక్తికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఏదైనా సరే పవర్ఫుల్గా ఉంటారండి. నో వరీ. సో ఉద్యోగంలో బాగుంటుంది. ఉద్యోగంలో మార్పు అనేది మొదటి వారంలో కొంతమంది సంభవించే అవకాశం అయితే కనపడుతూ ఉంది. సో ఇక్కడ ఏంటంటే మార్పు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మొదటి వారంలోనే అనానుకూలంగా ఉంది. ఆ సమయంలో డోంట్ టేక్ ఎనీ ఎమోషనల్ డెసిషన్.